హలో అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ద గ్రేట్ షెఫ్ దుర్గారావు. దుర్గారావుతోని మనం ఆల్రెడీ బీట్రూట్ రబడీ చేసాము. ఎగ్ 65 ఇంకా ఉడుకుతుంది అండ్ దీని రెసిపీ సపరేట్గా ఉంది, ఇంకో ఎపిసోడ్లో చూడండి. ఎగ్ 65 బిర్యానీ అది. దానిలోకి కాంబినేషన్ కింద ఆంధ్ర స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాడు. అండ్ ఇదేంటంటే మొన్న నేను ఒక ఫంక్షన్లో తిని ఫిదా అయిపోయి అడిగితే దుర్గారావు ఇది చేస్తున్నాడు. సో దుర్గారావు గురించిన ఇంట్రడక్షన్ ఎవ్రీథింగ్ మన పాత ఎపిసోడ్స్లో చూడండి. ద కన్వర్జేషన్ వాజ్ ఆసమ్, ఇన్ఫర్మేటివ్ కన్వర్జేషన్ ఉండింది, చూడండి ఒక్కసారి. అండ్ డైరెక్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. పొయ్యిలు తెచ్చుకోండి. యా, ఆయిల్ సుమారుగా ఒక 150 గ్రామ్స్ పడుతుందండి. ఓకే, కిలోన్నర చికెన్ అండి ఇది. 150 గ్రామ్స్ పడుతుందండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉండాలండి, కొంచెం కొంచెం అండి, మరి ఎక్కువ కాదు, కొంచెం. ఎన్ని ఉల్లిగడ్డలు? 4 ఉల్లిపాయలండి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసాం. ఒక 1/2 పచ్చిమిరకాయలండి. ఓకే, ఆయిల్ కాగిందండి. ఓకే, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు 2 కలిపండి. చెక్కగంటే మంచిది ఇవ్వను. కొంచెం సాల్ట్ అండి. ఓకే, చిటికెడు సాల్ట్, మేబీ వేగటానికి అండి, త్వరగా కలర్ వస్తుంది. ఎక్కువ మంట పెట్టి ఆపకూడదండి, లైట్ కొంచెం సిమ్లో పెట్టుకుంటే గోల్డ్ కలర్ వస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ చెప్పినప్పుడు మనం కొంచెం వింటే అండి మన నెక్స్ట్ చేయబోయే వంటలో మంచి మంచి మార్పులు వస్తాయి. ఇక దీనికి కూడా మనం ట్రిక్ చికెన్ మసాలా వాడుతున్నాం అండి. దీనికి కూడా ఇందాక 65కి వాడాము, దీనికి చికెన్ అండి. ఇంకా నేను ఒక వింత విచిత్రం, ఒక మంచి గ్రేట్ విషయం చెప్పనా. దుర్గారావు జనవరిలో నేను ట్రిక్ మసాలాస్ మీద ఒక వీడియో చేశాను, కన్మ స్పెషల్స్ మా ఇంట్లోని. అది చూసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించాడంట. అన్ని రకాలు ఉన్నాయండి నా దగ్గర, అన్నీ ఉన్నాయండి. అవును, ఇది చికెన్ మసాలా తెప్పించినాక చాలా బాగుంటుందంట. మంచిగా పేమెంట్ ఇస్తున్న వాళ్ళకి ట్రిక్ మసాలా ఇస్తున్నాడంట. మొన్న పేమెంట్ ఇవ్వని వాళ్ళు కూడా వాడుతున్నాను టేస్ట్ కోసమా? అంతే కదా, అల్టిమేట్గా మనం కూడా ఇంట్లో అండి వాళ్ళు పొగుడుతున్నారా లేదా కాదు, ఎంత టేస్టీగా ఇవ్వాలని చూస్తాం ఇంట్లో జనరల్గా మేము వండితే కూడా. అట్లాంటిది కస్టమర్సే మీకు దేవుళ్ళు, కస్టమర్లు దేవుళ్ళు అండి. కాబట్టి ఇంకెంత కేర్ తీసుకుంటారు. సో మనకి మసాలా నూరుకునే పని తప్పిందండి. ఒక అథెంటిక్ షెఫ్ వచ్చి చెప్పిండు కాబట్టి నాకైతే హ్యాపీ. మాకు ఉల్లిపాయలు ఎర్ర వేస్తాయండి, మీకు ఇక్కడ తెల్ల వేస్తాయి. ఎర్రవి కూడా ఉంటాయి కానీ తెల్ల ఎక్కువ వాడతాం. ఏంటి డిఫరెన్స్ వాటికి వీనికి? కలర్ తొందరగా వస్తుంది. ఇది కొంచెం లేట్ అవుతుందండి. కానీ ఇది చలవ, అది ఘాటు. 2 రెమ్మలు కరివేపాకండి. చాలా దీంట్లో కావాలో మనం జీడిపప్పులు వేసుకోవచ్చు, బాదం పప్పులు వేసుకోవచ్చు. ఆంధ్ర స్పెషల్ చికెన్ చికెన్లో దానివల్ల నాకు ఒక చిన్న డౌట్, మీ ముందే అడిగేస్తాను. ఇప్పుడు ఇన్ని వేయటం వల్ల చికెన్ ఒరిజినల్ టేస్ట్ పోదండి, అక్కడక్కడ తగులుతా ఉండే. పిల్లలు ఇష్టంగా తింటారు చికెన్ ముక్క కన్నా జీడిపప్పులు తింటారు పిల్లలు, వాళ్ళ కోసం అండి. మీరు వేస్తారు కదా చికెన్? నాకు మొన్న వచ్చింది, మొన్న వీళ్ళకు ఎవరికో కానీ రాదు, అదృష్టవంతం. మొన్న గారెలు, చికెన్ కర్రీ, కొబ్బరి అన్నము, అల్లం పచ్చడి, ఇవి 4 కాంబినేషన్ అనమాట. అంటే చికెన్ కర్రీ వేస్తే మనకు కావాలంటే గారెలో తినచ్చు, లేకపోతే కొబ్బరి అన్నంలో తినచ్చు. మళ్ళీ వెజిటేరియన్స్కి అల్లం పచ్చడి సపరేట్. బాగుంది. మీరు మరి హోమ్ టూర్ చేయాలండి ఒకసారి త్వరలో. ఎందుకో మరి మీ ఇల్లు చూపిరా అందరికి, ప్రేక్షకులందరికీ. హోమ్ టూర్ చేయాలంటే మా ఇంటి పర్మిషన్ కావాలి. నాకు తప్ప మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి నేను హోమ్ టూర్ చేయడం ఇష్టం లేదు. అందుకే నేను గార్డెన్ టూర్ చేశాను, అది కొన్ని లక్షల మంది చూశారు. హోమ్ టూర్ చేయండి, ఇంకా ఇంకెక్కువ మంది చూస్తారు. నచ్చిందా మా ఇల్లు? సూపర్గా ఉందండి. కిచెన్ బాగుంది మెయిన్, అందుకే కిచెన్ ఒకటి చూపిస్తున్నా. కలర్ వస్తుంది ఉల్లిపాయ. అవును, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సుమారుగా 100 గ్రాములు అండి. కొంచెం స్పైసీ కావాలి కొంచెం వేసుకోవచ్చు. దగ్గర 2 టేబుల్ స్పూన్స్ వేసాడండి. అంటే ఆల్మోస్ట్ మనకి హిప్పుల్ టీ స్పూన్స్ వేస్తే కనుక 4. జనరల్గా అయితే 6 టీ స్పూన్లు 2 టేబుల్ స్పూన్స్ అవుద్ది. కానీ ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ నిలబడుతుంది కదా పైన ఇట్లాగా గుంపులాగా, అందుకని కుప్పలాగా. కారం కూడా వేసుకోండి 2 స్పూన్లు. ఓకే, అందరూ జనరల్గా ముందే వేయాలండి కారం, అందరూ లాస్ట్లో వేస్తారు, ముందే వేసుకోండి కారం. ఓకే, సాల్ట్ కూడా అండి. సాల్ట్ ఒక 1.5 టీ స్పూను, కారం ఒక 2 టీ స్పూన్స్ వేసాడు. ఇప్పుడు తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుంటాం. కొంచెం వాటర్ పోసుకోవాలండి, అంతా పేస్ట్ అంతా బాగా కలవడానికి. ఓకే, ముందే పోసుకోవాలండి. కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ అండి, అందుకనే మనకి అర్థం కాదు. తింటున్నప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది, మనం చేస్తుంటే ఏముంది జీడిపప్పు వేస్తారని అందరికీ తెలుసు, కొబ్బరి జీడిపప్పు వేస్తారని. మేము ఇవన్నీ ఏం పాటించాం కదా, సింపుల్గా లాస్ట్లో కొబ్బరి జీడిపప్పు, గసగసాలు, ధనియాలు గ్రైండ్ చేసేసేస్తాము. ఆయిల్ కక్కేదాకా వేసుకోవాలండి, ఆయిల్ పైకి కక్కాలి.
ఆల్రెడీ వచ్చేస్తుంది. అంటే నీళ్ళు తక్కువ పడినాయా? ఇప్పుడు మనకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసిపోయినాయి కూడా. అప్పుడు ఇదంతా చికెన్ బాగా పడుతుందండి. సో దెర్ ఈజ్ ఏ రీజన్ బిహైండ్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మూమెంట్. కొంచెం అట్లా అడుగు పట్టాలండి. అడుగు పట్టంగానే చికెన్ వేసుకోవాలి. మనం కలుపుతుంటే ఏం అడుగు పడుతుంది? పట్టాలండి, పట్టేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయండి. వెంటనే మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఇది వెళ్ళకూడదండి, వెళ్ళకుండా ఉంటే అడుగు పట్టినట్టే. ఫ్రీగా వెళ్తుంటే ఆల్రెడీ పడుతుంది అది కూడా. అన్నీ కూడా ఆల్మోస్ట్ సగం సగమే వేసాడండి. కారం సగం, ఉప్పు సగం, పసుపు మాత్రమే ఫుల్ కదా. కొంచెం మంట తగ్గించుకుందామండి. చెప్పటం మీకు. కారం పట్టిద్దండి, కొంచెం తెల్లగా ఉంది కూర. అవును, కొంచెం పట్టిద్దండి, మొత్తం పట్టిద్దండి. మూత పెడదామండి 10 నిమిషాలు. 10 నిమిషాలా? 10 నిమిషాలండి. ఓకే, 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం. ఆ కారంతో అలాగే ఉడకనిచ్చాం. కొంచెం వాటర్ చాలా వచ్చింది. సిమ్లో ఉడకబట్టి. సిమ్లో ఉడకబట్టండి. అండ్ మనం స్టార్టింగ్లో కూడా కొన్ని వాటర్ కొంచెం పోసాం కదండి. ఓకే, అసలు ఇప్పటికే సగం ఉడికిపోయిందండి చికెన్. ఇదిగోండి, మనం 2 నిమ్మకాయలు పిండుకోవాలండి. ఇప్పుడు పిండితే ఏమవుతుందండి, మొక్క చితకదండి, గింజలు రాకుండా. అది ఇవ్వనా? వద్దండి, చేతి వచ్చిందండి అలా పిండితే. ఇలా పిండితే ఏమవుతుందంటే ఈ రసం మన ఓన్లీ రసం దిగిద్ది, వేడి చేతి దిగదు. వినే కదని ఇదే కాయ అడ్డు పెట్టుకుని వాటర్ పోసేసుకుంటాం, గింజలు రాకుండా. టెక్నిక్, టిప్ టిప్ టిప్. పోసుడు పిండుడు ఏమొద్దు. మెయిన్ ఏంటంటే డిసడ్వాంటేజ్ చేదు అని చెప్తున్నారు కదా, కరెక్టే, చాలామంది ఫేస్ చేస్తారు అది. సూపర్. నాకు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా, సంతోషంగా ఉంటుందో. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెడతాను. అవునా? ఈలోపు ఒక కొబ్బరికాయ ఒక చెప్ప, కొబ్బరి 2 చెప్పలండి. ఒక కొబ్బరికాయ, కొబ్బరి పాలు తీసుకొని వద్దాం. కొబ్బరి పాలు దిగటం అంటే ఏం లేదండి, ఇదిగోండి ఒక కొబ్బరికాయ ఇట్లా సన్నగా ముక్కలు తీసుకొని దీంట్లో ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్ళు, గ్లాసున్నర పడతాయి. మెత్తగా 2-3 సార్లు మెత్తగా పేస్ట్ చేసి దాన్ని పిండేస్తే పాలు వస్తాయి. ఈ పిప్పి మిగులుద్ది అంతే, పిప్పి మనం పక్కకు పెట్టేయచ్చు. ఆ పాలు తీసుకొని వద్దాము. ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు కూడా పేస్ట్ చేసుకున్నాం. సో మళ్ళీ ఒక 10 నిమిషాలు. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయింది. ఎస్. అసలు ఇప్పుడు దాకా మనం చుక్క నీళ్ళు పోయలేదండి, అందుకే టేస్ట్ ఉందండి. నీళ్ళు పోయకుండా వండితే ఆ టేస్టే వేరుంటుంది కదా. అడుగు పడుతుందా? ఇత్తడి గిన్నెల్లో ప్రాబ్లం ఉంటుందండి. అది మనం పైన నీళ్ళు కనిపిస్తున్నట్టే ఉంటుంది, కింద అడుగు పడుతుంది. చికెన్ ముక్క అయిపోయిందండి, దగ్గర పడింది. హైలో పెట్టాలండి మంట. 40 కిలోలు వంట చేసిన వాళ్ళకి కొంచెం 1.5 కిలో చేయటం. కొబ్బరి పాలు 150 ml పోసుకోవాలండి. అంటే మనకి ఎన్ని పట్టవు? పావుకి ఇన్ని పట్టవా? అన్ని పట్టవండి. అంటే మనం 2 చిప్పలు చేసాం కదండి కొబ్బరి పాలు, ఒక్క చిప్ప అయితే సరిపోతుందండి. లేదా మళ్ళీ కర్రీ లూజ్ అయిపోతుందండి. అది ఇంకా చిక్కగా కూడా తీసుకోవచ్చండి. అంటే నీ వాటర్ పోయమన్నాను. అట్లాగే జీడిపప్పు పేస్ట్ అండి, ఓన్లీ జీడిపప్పు. జీడిపప్పు దాదాపు 25 గ్రామ్స్ అండి పేస్ట్ చేసాం. ఒక కప్పు తీసుకొని పేస్ట్ చేసాం. మన రెగ్యులర్ చికెన్ లాగా కొంచెం కలర్ తక్కువ ఉంటుందండి, కొబ్బరి పాలు పోసాం కదా. అవును, కొంచెం లైట్ వైట్ కలర్లో వస్తుంది, వైట్ ఎల్లో. అవును, అట్లా వద్దు అనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే కలర్ యాడ్ చేస్తారు, లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ మిర్చి ఉంటుంది కదా, అది కొంచెం వేసారంటే కారం ఉండదు, కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఫైనల్ ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. నేను రెడీ. ఎందుకంటే మనం పాలు పోసాం కానీ కొంచెం పట్టొచ్చండి ఉప్పు వద్దు, మనకి బగారా అన్నంలో కూడా ఉప్పు ఉంది కదా. మనం ప్లెయిన్ వైట్ రైస్లోకి అయితే ఇంకొక 1 టీ స్పూన్ పడుతుందండి. కానీ మాకు ఎగ్ బిర్యానీ ఎగ్ 65 బిర్యానీ, పన్నీర్ కూడా వేసాము, దాని రెసిపీ పెట్టాము చూడండి. దీనిలోకి కాంబినేషన్ చేస్తున్నాం ఇంట్లో ఇవాళ పండగ. సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్. డన్, ఒక 5 మినిట్స్. 10, 5, 25 మినిట్స్ అయిపోతుంది. ఈలోపు మసాలాలు రెడీ చేసుకుందామా? లేదండి, ఇదో ట్రిక్ మసాలా ఉందిగా, చికెన్ మసాలా, దాన్నే వాడుతున్నానండి. నాకు త్వరగా ఈజీగా పని అవుతుంది, టేస్ట్ పెరుగుతుందండి. ఓకే, మొన్న వాళ్ళ ఫంక్షన్లో కూడా ఇదేనండి, సేమ్ చికెన్ ట్రిక్ మసాలా వాడానండి. సూపర్. ఒక 5 మినిట్స్ ఆగి మొత్తం 5 మినిట్స్ అయిపోయిందండి. ఎస్. సో కొబ్బరి పాలు, కాజు ఉడికిపోయింది, జీడిపప్పు ఉడికిపోయింది, చికెన్ ముక్కతో సహా. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. ట్రిక్ మసాలా కిలో కాబట్టి ఒక ప్యాకెట్ వేసేసుకోవాలండి. అంటే హాఫ్ ప్యాకెట్, కొంచెమే ఉంది ఇందులో. లూజ్ ప్యాకెట్ వాడేద్దామండి. యా షూర్, రెగ్యులర్గా ఇదే వాడుతున్నా. నేను కూడా ఇదే వాడుతున్నాను రెగ్యులర్గా. బాగుందా? చాలా బాగుందండి. వెరీ నైస్. మరి నీ కాస్ట్ ఎక్కువ పడట్లేదా ఇది?
కాస్ట్ హోల్సేల్గా తీసుకుంటే తక్కువ పడుతుందండి. బల్క్లో మన చెప్పావు కదా ఇందాక. అవును, బల్క్లో తీసుకుంటే 10-15% ఇస్తున్నారండి. టేస్ట్ బాగుంటుందండి. ఎక్స్ట్రా కూడా తగ్గింది, ఫ్లేవర్ యాడ్ అవుతుంది, మనకు పని తగ్గింది. అవును. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, వద్దు ఎట్లా ఈ టైంలో పోసుకోవచ్చు అండి, ఏమవుదండి. ఆల్రెడీ సరిపోయిందండి, గ్రేవీ అవసరం లేదండి. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఉడకాల్సింది ఈ ధనియాలు ఇట్లాంటివండి, జీడిపప్పు, కొబ్బరి ఇట్లాంటివి. మసాలా చివర్లో వేస్తేనే ఫ్లేవర్ అది బాగుంటుంది. చాలండి, సరిపోతుంది. అయిపోయిందండి. ఆయిల్ కప్పుతుంది, అయిపోయినట్టే కూర. ఓకే, సూపర్. చికెన్ కట్టేద్దామా, అట్లానే ఉంచుదామా? మూత పెట్టినా కొంచెం సేపు ఆయిల్ కక్కేస్తుందండి, వచ్చింది. మూత పెట్టొద్దండి. పెట్టద్దా? వద్దు. ఓకే ఓకే. ఆయిల్ కక్కేస్తుంది. ఇట్లా ఆయిల్ కక్కితే ఏ కర్రీ అని అయిపోయినట్టేనండి. ఆయిల్ కక్కితే ఎంత బాగా వచ్చిందనండి చూడటానికి అయితే. టేస్ట్ ఇప్పుడు చూడాలి. ఒక్కసారి హైలో పెట్టుకుందామండి. అవునా? ఒకసారి పెడితే ఇది బిర్యానీ పెట్టుకుందాం. బిర్యానీ పెట్టేది వేడి వేడి ఒక ఎగ్ ముక్క పొయ్యి కట్టేద్దాం. ఎగ్ అండ్ పన్నీర్ బిర్యానీ. ఓకే అండి. కొబ్బరి పాల చికెన్ రెడీ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాడ పన్నీర్ బిర్యానీ చేసుకున్నాక, పన్నీర్ ఎగ్ బిర్యానీ. అవును, దాంట్లో కొంచెం పక్కన వేస్తాం. ఈ గ్రేవీతో తింటే ఆ టేస్టే వేరండి నిజంగా. ఇది ఆంధ్ర స్పెషల్ అండ్ మన దుర్గారావు స్పెషల్ చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందని నాకు ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఆయన ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది నేను చూస్తున్నా కదా, అందుకని. దుర్గారావు నువ్వు చెప్పకుండానే టేస్ట్ చేసేస్తున్నా. ఆగట్లేదు ఎక్కడ, మనసు ఆగట్లేదు. చికెన్ పీస్ కూడా, ఇంకా చికెన్ పీస్ వచ్చాక ఎగ్ ఎందుకు మనకి? అట్లా దాకలోంచి ఊరి నోట్లోకి పడితే కొంచెం టేస్ట్ చేయదు గారు. ఇదైనా థ్యాంక్స్. నాకు కూడా అమ్మయ్య నేను ఒక్కదానే తినట్లేదు అని. మీరే స్మూత్ అండి, నాకు చేత్తో అలవాటు అండి. అవునండి, నాకు చెయ్యి అలవాటు. అదిరిపోయింది కదా, పర్ఫెక్టా? నీ ఫ్లేవర్ నీకు వచ్చేసిందా? సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుంది టేస్ట్. తిని తీరాలండి. మనిషి అన్నాక, నాలుగున్నాక ఈ టేస్ట్ తినకపోతే వేస్ట్ నా దృష్టిలో. అంత టేస్టీగా ఉంది దుర్గారావు. ఓకే, థ్యాంక్ యూ అండి. సూపర్. ఇప్పటిదాకా మేము 3 రెసిపీస్ చేసాము. బీట్రూట్ రబడీ చేసాము, నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. అండ్ ఎగ్ 65 పన్నీర్ బిర్యానీ చూసారు. అండ్ ఆంధ్ర చికెన్ కర్రీ, స్పెషల్ కర్రీ, యమ్మీ టు ద పవర్ ఆఫ్ యమ్మీ. సో దట్స్ ఆల్. ఇంకా మరిన్ని రెసిపీస్తో మేము ముందుకి వస్తూనే ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.